ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము 2వ దినవృత్తాంతములు 19:11. ధైర్యము వహించుడి, మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనము ధైర్యము వహించాలంట. ఎందుకు అంటే మేలు చేయుటకే యెహోవా మనకు ఎంతగానో తోడుగా ఉండి మనతోనే ఉన్నారని దేవుడు ఈ దినమున వాగ్దానము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే మన యొక్క కష్టము, బాధ, ఇబ్బంది నుండి మనల్ని తొలగించి మనకి ఎల్లప్పుడూ కూడా సుఖమైన జీవితము అనుగ్రహించాలని మనతోనే ఉండే దేవుడు. అందుకని ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, ధైర్యం వహించండి, నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. మీరు మీ జీవితాలలో ధైర్యము వహించి నా వైపుకు చూడండి. చూస్తే గనక నేను మీకు మేలు చేయుటకే మీతో కూడా నేను ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాంటి దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన పరిస్థితులను, మన బిడ్డలని, మన యొక్క జీవితాలలో ఉన్న అనేకమైన ఇబ్బందులను, కష్టములను చూసి కృంగిపోకుండా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకి ధైర్యము అనుగ్రహించి మనకి మేలు చేస్తాడనే నిరీక్షణ కలిగి మనము ఉండాలి అని దేవుడు ఈ దినమున ఆయన వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని దేవుడు మమ్మలను ఆశీర్వదించును, దేవుడు మమ్మలను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు, దేవుడు మమ్మలను కరుణించి మమ్మలను ఆశీర్వదించును. అవునండి, దేవుడు ఎలాగ మనల్ని సంరక్షించి నడిపిస్తారు అంటే ఆయన కరుణతోని మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనలను, మన బిడ్డలను, మన యొక్క కుటుంబాలను ఆశీర్వదించి దీవించే దేవుడు. ఎందుకని అంటే మనము ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు అందరూ కూడా ఇలాగనే ఆశీర్వదింపబడతారు. దేవుడే వారికి ధైర్యాన్ని అనుగ్రహిస్తారు. దేవుడే వారికి తోడుగా ఉండి ఎల్లప్పుడూ కూడా సంరక్షకుడుగా ఉండి వారిని ఎల్లప్పుడూ కూడా దిగులు కానీ, భయము కానీ, భీతి కానీ రానివ్వకుండా ఆయనే వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపిస్తానని దేవుడు ఈ దినమున ఆయన బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన తోడు, ఆయన హస్తము, ఆయన ధననిధి మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, మా జీవితంలో ఆ ధైర్యాన్ని తీసివేసి ధైర్యాన్ని మీరు నింపి సదాకాలము మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతగానో సంరక్షించే దేవుడు అని దినమున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎల్లప్పుడూ ధైర్యముగా ఉంటారు. ఎల్లప్పుడూ కూడా ఎంతగానో నిరుత్సాహపడకుండా ధైర్యముగా ఉండి వారి యొక్క జీవితంలో మీ యొక్క కృపని పొందుకునే వారిగా ఉంటారని దినమున మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి, వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తులు, వారి యొక్క ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి యొక్క ఉద్యోగములలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి నాయన. యేసయ్యా, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభా, మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నా. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. యేసయ్యా నా ప్రభు, ఎవరైతే ఇల్లు లేక బాధపడుతున్నారో వారికి గృహాలు దయచేయండి. ఎవరైతే
మరి ఆర్థికంగా వారికి వచ్చిన జీతం సరిపోక ఇబ్బంది పడుతున్నారో వారికి సహాయం చేయండి. బిడ్డలు చదువుల్లో ఇబ్బంది పడుతున్నారో వారికి సహాయం చేయండి నా ప్రభా. యేసయ్యా నాయన ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడుగా ఉండండి నా ప్రభా. ముసలి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి యొక్క పనులు వారు చేసుకోవడానికి సహాయం చేయండి. వారి యొక్క పడకల మీద నుండి లేవనెత్తండి నా ప్రభా. ఎవరైతే నాయన ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారో వారిని మీరు సంరక్షించండి నా ప్రభా. సహాయం చేయండి నాయన. తల్లిదండ్రులని బిడ్డలు నా ప్రభా విడిచిపెట్టక నా ప్రభా వారి దగ్గరే ఉంచుకుని చక్కగా సంరక్షించడానికి మీరు సహాయం చేయండి నా ప్రభా. వారి యొక్క మనోనేత్రములు తెరిచి నా ప్రభా వారికి జ్ఞానము అనుగ్రహించమని కోరుకుంటున్నాను. యేసయ్యా నాయన నా తండ్రి బిడ్డలు నాయన నా ప్రభా బడులకు వెళ్ళి వస్తుండగా మీరు తోడై ఉండండి నా ప్రభా. ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా, కాలేజెస్కి వెళ్ళి వస్తుండగా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నా. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణం చేస్తున్న వారికి సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి నా ప్రభు. నాయన పైలట్స్ని నా ప్రభా, అలాగే నాయన ట్రైన్ గార్డ్స్ని, డ్రైవర్స్ని నా ప్రభా, ఆర్టీసీ డ్రైవర్స్ని నా ప్రభా, బస్ డ్రైవర్స్ని నా ప్రభా నాయన నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభు మీరే నాయన మీ కృపని ఆవరించి నా ప్రభా ఎక్కడ కూడా ఎటువంటి దుర్ఘటన జరగకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాను. యేసయ్యా సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి ప్రతి బిడ్డకి మీ యొక్క కాపుదల భద్రతని అనుగ్రహించండి. యేసే దేవుడు రక్షకుడని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి నా ప్రభా. మీ యొక్క సువార్థికులని, మీ యొక్క విశ్వాసులని నా ప్రభా, మీ యొక్క పాస్టర్స్ని నా ప్రభా మీరే నాయన మీ యొక్క కృపతోని వారిని నా ప్రభా నడిపించమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడుగా, గొప్ప దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.